మీడియా మిత్రులందరికీ ఆంధ్రవలస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా నేను విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్సమాంజలి. మీడియా సమావేశం యాక్చువల్గా ఒక 15 రోజుల క్రితమే ఏర్పాటు చేద్దామన్న ఆలోచనలో పెట్టుకొని రకరకాల కారణాల వలన ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీడియా సమావేశం తాలూకా ప్రధానమైనటువంటి ఉద్దేశం అమరావతి రాజధాని అనేది మన రాష్ట్రానికి ఎలా గుదిబండ కాగబోతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ కొత్త నగరాలు నిర్మిస్తే అవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, వాటి తాలూకు ఎగ్జాంపుల్స్, అలాగే అమరావతి ఎందుకు వైబుల్ కాదు, ఎందుకు సాధ్యం కానటువంటి నగరం అనే విషయాన్ని, మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దీనికోసం ఇంత పట్టుబడుతున్నారు అనే విషయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి మోడల్ని, అలాగే నిన్న పార్లమెంట్లో ఎంపీ తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ మాట్లాడినటువంటి అంశాలని, వీటి గురించి కాసేపు మాట్లాడుకుందామని చెప్పేసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతి అనేది, ఈ రాజధాని అనేది రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి ఒక శాపంలా తయారవబోతుంది అనేది నేను నమ్మి, అది ఏ రకంగా శాపంగా తయారవబోతుంది, గుదిబండలా తయారవబోతుంది అనే విషయాన్ని కాసేపు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. అసలు అమరావతి అనేది ఎట్లా ఏర్పాటు చేశారు వీళ్ళు? మనందరికీ ఒక సెంటిమెంట్ ఉంది. ఏంటా సెంటిమెంటు? హైదరాబాద్ లాంటి నగరం మనకి కావాలి. హైదరాబాదుని చూపించారనమాట. ఆంధ్రప్రదేశ్కి కూడా హైదరాబాద్ లాంటి నగరం కావాలి. మనకు కావాలి. పెద్ద నగరం ఉంటే ఎవరికి వద్దు? వాషింగ్టన్ డీసీ లాంటి నగరం కావాలి, న్యూయార్క్ సిటీ లాంటి నగరం కావాలి. మనకు డివైడ్ అయిపోయింది కాబట్టి, హైదరాబాదును లూజ్ అయిపోయాం కాబట్టి హైదరాబాద్ లాంటి నగరం మనకు కావాలి, మన ఆంధ్రప్రదేశ్కి అనే ఒక సెంటిమెంట్ని రగిల్చి వేల కోట్ల రూపాయల అవినీతిని, లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ భూదోపిడీకి పాల్పడినటువంటి కార్యక్రమమే ఈ అమరావతి. మీరు చూడండి, అది నేను చెప్తాను. ఎందుకంటే ప్రపంచంలో ఏ సిటీ అయినా ఇప్పటి వరకు ఉన్నటువంటి మన ఏమంటారు దాన్ని, మన భారతదేశంలో నిర్మితమైనటువంటి కొత్త సిటీలు అవని, లేకపోతే ప్రపంచంలో నిర్మించినటువంటి కొత్త సిటీలు అవని, ఏవి కూడా సక్సెస్ అయినటువంటి దాఖలాలు లేవు. ఒక సిటీ అనేది ఆర్గానిక్గా, అంటే తనకు తాను వాతావరణం అనుకూలతను కల్పించుకొని, ఉపాధిని కల్పించుకొని చేసుకోవలసినటువంటి పనే తప్పించి ఒక కృత్రిమంగా నిర్మించినటువంటి నగరం అనేది ఈరోజు వరకు సక్సెస్ అయింది లేదు. మీరు చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ప్రపంచంలో కొన్ని నగరాలు ఉన్నాయి. రోజుకి ఈరోజు స్టార్ట్ అయినటువంటి నగరం కాదే. అది 2000 సంవత్సరాలు అయింది ఈ రోజుకి ఈ పరిస్థితికి రూపాంతరం చెందడానికి. అలాగే బీజింగ్ ఉంది, 3000 సంవత్సరాలు దాటింది. మన దగ్గర ఉన్నటువంటి ముంబై 1800 సంవత్సరాలు, ఢిల్లీ 2500 సంవత్సరాలు. ఇంకా మనకి పురాణాల్లో కూడా ఉంటుంది అది, ఇంద్రప్రస్థ అని చెప్పేసి మహాభారతంలో. సో అప్పటి నుండి ఉన్నటువంటి నగరం అది ఢిల్లీ, ఇంద్రప్రస్థ అని అంటారు దాన్నే. అది మనకు ఉన్నటువంటి చరిత్ర ప్రకారం చూసుకుంటే 1800 సంవత్సరాల నుండి ఉన్నటువంటి నగరం అది. అలాగే మన సౌత్ ఇండియాలో కొంచెం చూసుకుంటే బెంగళూరు, దాన్ని స్టార్ట్ చేసింది కెంపగౌడ గారు. 500 సంవత్సరాలు దాటి ఈరోజు ఈ నగరంగా తయారైంది. అలాగే హైదరాబాద్, కులీ కుతుబ్ షా స్టార్ట్ చేశారు 450 సంవత్సరాల క్రితం. చెన్నై 400 సంవత్సరాల క్రితం. అంటే ఒక నగరం తనగా రూపాంతరం చెందుకోవడానికి, డెవలప్ అవ్వడానికి కనీసం 400-500 సంవత్సరాలు పడుతుంది. 400-500 సంవత్సరాలు పడితే తప్పించి ఇటువంటి పరిస్థితికి రాదు. మరి అటువంటి నగరాలు మనం చూసిన తర్వాత కూడా ఇంకా ఉంది, మీకు చూపిస్తాను నేను. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నగరాలు మనం కన్స్ట్రక్ట్ చేసాం, అంటే క్యాపిటల్స్ కింద.
ఫస్ట్ది ఏంటది 70 సంవత్సరాల క్రితం ఒక నగరం కన్స్ట్రక్ట్ చేసాం. ఇది చండీగఢ్. 70 సంవత్సరాలు అయింది. అది ఎంత ఏరియాలో కన్స్ట్రక్ట్ చేసాం? 28,000 ఎకరాలు. 28,000 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేస్తే ఇప్పుడు దానిలో ఉన్నటువంటి జనాభా 10 లక్షలు. అంటే 70 సంవత్సరాల్లో దానిలో వచ్చినటువంటి జనాభా 10 లక్షలు. అంటే మన విజయవాడ జనాభాలో సగం జనాభా. ఇంకొక నగరం కన్స్ట్రక్ట్ చేశారు, గాంధీనగర్ అని. గుజరాత్ క్యాపిటల్ అది. ఎన్ని ఎకరాలు ఉన్నది? 80,500 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎన్నాళ్ళైంది అది? 60 సంవత్సరాల క్రితం. 1965లో స్టార్ట్ చేశారు. ఈ రోజుకి 60 సంవత్సరాలు అయింది. ఈ 60 సంవత్సరాల్లో అక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత తెలుసండి? 2 లక్షల లోపు ఉన్నారు. అంటే మన శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి జనాభా కూడా అక్కడ లేరు. దాని పక్కనే 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది అహ్మదాబాద్. అక్కడ ఉన్నటువంటి జనాభా 1 కోటి పైచిలుకు, అంటే 1 కోటి మంది దాటి ఉన్నారు. ఇది వాస్తవాలు. ఇవి మీరు కావాలంటే వెరిఫై చేయండి. ఇంకా ఉంది నయా రాయ్పూర్ అని చెప్పేసి ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు. దేనికి? అది ఛత్తీస్గఢ్ క్యాపిటల్. నయా రాయ్పూర్ని కన్స్ట్రక్ట్ చేశారు. దాది 20 సంవత్సరాలు అయింది నయా రాయ్పూర్ కన్స్ట్రక్ట్ చేసి. ఇప్పుడు అది ఎన్ని ఎకరాల్లోనా? 58,500 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి జనాభా 64,000. అంటే మన ఆమ్దాల వలస పట్టణంలో ఉన్నటువంటి జనాభాతో సమానం. చూడండి. అంటే మనం కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి పట్టణాల్లో ఆవాసాలు తయారవ్వట్లేదు, జనాలు వచ్చి ఉండట్లేదు. ఉండాలంటే ఉపాధి ఉండాలి. అక్కడ సరైనటువంటి ఉపాధి కల్పించే మార్గాలు వెతకాలి. ఇంకా పోనీ ప్రపంచంలో తీసుకుందాం. మనం ఒక కన్స్ట్రక్ట్ చేసింది మియన్మార్ రాజధాని. మీ ఈటీవీలో ఒకటి వచ్చింది, చూపిస్తాను మీకు ఇప్పుడే. ఆ నేపిడాలోన 1,000 కోట్ల రూపాయలు పెట్టేసి ఆల్రెడీ అన్ని రకాల హంగులతో పార్లమెంట్లు, భవనాలు, 100 స్టార్ హోటళ్ళు కట్టేసి ఈరోజు దాన్ని ఏంటంటే మీరు యూట్యూబ్లో కానీ కొట్టండి, గోస్ట్ సిటీ అంటే దెయ్యాల నగరం అని కొడితే నేపిడా వస్తుంది. ఇది ఈటీవీలోనే వచ్చింది, చూడండి. ఒకసారి వినండి పెద్దలందరూ, ఒకసారి వినమని. రూపాయలతో నిర్మించిన ఆ దేశ రాజధానిలో అడుగుపెట్టగానే అందంగా తీర్చిదిద్దిన 20 వరుసల రహదారులు, 100కు పైగా విలాసవంతమైన హోటళ్లు స్వాగతం పలుకుతాయి. ఎటు చూసినా విలాసవంతమైన గోల్ఫ్ కోర్సులు, ఆహ్లాదపరిచే పచ్చని ఉద్యానవనాలు దర్శనమిస్తాయి. ఆ సుందర నగరంలో కాలుష్యం, ట్రాఫిక్ జామ్లు, రణకుల ధ్వనులు అన్న మాటే ఉండదు. ఇంకేం, ఆ నగరంలో ప్రజలు లక్షల్లో నివసిస్తున్నారనుకుంటే మీ పొరపడినట్లే. ఎందుకంటే అది దయ్యాల నగరం. దాదాపు 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 26,000 కోట్ల రూపాయల పెట్టుబడితో మయన్మార్ రాజధాని నేపిడాను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎటు చూసినా ఆహ్లాదకరమైన పచ్చని ఉద్యానవనాలను అభివృద్ధి చేశారు. ఆకాశాన్ని తాకే వాణిజ్య సముదాయాలు, మయన్మార్ సంస్కృతిని చాటే భవంతులను నిర్మించారు. 20 వరుసల రహదారులు, బందల్లో విలాసవంతమైన హోటళ్లు, జంతు ప్రదర్శనశాలలు, ఇలా అన్ని సౌకర్యాలు కల్పించినా అక్కడ జనసంచారం ఉండదు. 1,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన మయన్మార్ నూతన రాజధాని నేపిడాకు ఇప్పుడు దయ్యాల నగరం అనే పేరు స్థిరపడిపోయింది. చూడండి, ఇది మయన్మార్ రాజధాని తాలూ పరిస్థితి. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారు. విలాసవంతమైన భవనాలు కట్టారు, హోటళ్ళు కట్టారు, గవర్నమెంట్ ఆఫీసెస్ కట్టారు. ఈరోజు దానిలో జనావాసాలు లేరు. చూడండి. మరి ఇవన్నీ కాకుండా రేపు అమరావతికి మాత్రం ఎక్కడి నుండి జనాలు వస్తారు? వీటితో పాటు ఇంకా అమరావతికి సొంత డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ లొకేషన్ తాలూకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ లొకేషన్ క్యాపిటల్కి పనికిరాదు అని చెప్పేసి శివరామకృష్ణ కమిటీ అంటే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఒక నగరాలు నిర్మించే ఆర్కిటెక్ట్స్తో కలిపి ఒక కమిటీ ఫామ్ చేసింది. ఆ శివరామకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు ఏదైతే ఇప్పుడు ప్రపోజ్ చేసినటువంటి అమరావతి ఉందో ఆ అమరావతి క్యాపిటల్ రీజియన్కి పనికిరాదు అని చెప్పింది. ఏ కమిటీతో సిఫార్సు చేశారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నారాయణ అని ఒక కమిటీ వేశారు. ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో ఒక కమిటీ వేయించేసి ఆయనతో సిఫార్సు చేయించేసి అమరావతి లాంటి 2 లక్షల కోట్లు పెట్టి నిర్మించే నగరానికి సిఫార్సు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పొంగూరు నారాయణ గారు. చరిత్రలో మిగిలిపోతారు ఆయన కూడా. వాటితో పాటు ఇంక డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దేనికి? అమరావతి ఏంటంటే వీళ్ళందరూ అంటుంటారు రివర్ బ్యాంక్ అని చెప్పేసి. రివర్ బ్యాంక్లో లేదు, అది రివర్ బెడ్లో ఉంది. 4 చినుకులు పడితే
ఆ మొత్తం ఏరియా అంతా సబ్మెర్జ్ అయిపోయేటువంటి ఒక లూజ్ సాయిల్తో కూడినటువంటి ల్యాండ్ అది. తుఫాన్లకి వరదలకి అత్యంత ఎక్కువ ప్రభావితమైనటువంటి ప్లేస్ అది. ఆ ప్లేస్లో ఈరోజు డెవలప్ చేయాలని చూస్తున్నారు. శివరామకృష్ణ కమిటీలోనే సిఫార్సులోనే ఉంది అది. అక్కడ ఉండేటువంటి సాయిల్ అంతా కూడా లూజ్ సాయిల్, వాటర్ టేబుల్స్ అనేవి ఇంప్రాపర్గా ఉన్నాయి. అక్కడ హైట్ కన్స్ట్రక్షన్స్ అంటే హైట్ ఎక్కువ ఉండే కన్స్ట్రక్షన్స్ అనేవి అక్కడ పనికిరాదు. అది ఇది నేను చెప్పింది కాదు, శివరామకృష్ణ కమిటీలో సిఫార్సు చేసినటువంటి అంశాలు అవి. ఇంకా మనం చూసాం ఏ సిటీలోనైనా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెట్టుకుంటారండి. వరద నీటి కోసం 6 TMCs యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని ప్రపోజ్ చేశారు అక్కడ. ఇప్పుడు సిటీ కన్స్ట్రక్షన్ అమరావతిలో 6 TMC లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ. లాస్ట్ ఇయర్ అక్కడ ఉన్నటువంటి బురదను తోడడానికి 450 కోట్లు ఖర్చు పెట్టారు. ఒట్టి బురదను తోడడానికండి. ఇప్పుడు కూడా ఇంత వేసవిలో ఇప్పటికి స్టిల్ బురదను తోడుతున్నారు అక్కడ. మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ ఎటువంటి పరిస్థితిలో మనం ఇదంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నామని చెప్పేసి. ఇదేంటంటే ప్రజల రాజధాని అంటున్నారు, అంటే ఇంక్లూజివ్ క్యాపిటల్ అని చెప్పేసి. ఇది ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు, ఇది ఎక్స్క్లూజివ్ క్యాపిటల్. ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ అంటే ఇది కొద్ది మంది దగ్గర ఉన్నటువంటి రాజధాని మాత్రమే. ఎందుకు అమరావతి తాలూకా మనం ప్రాజెక్ట్ని ఒకసారి చూడాలి. ఏదైతే CRDA ప్రపోజ్ చేసినటువంటి అమరావతి ప్రాజెక్ట్ ఉందే, అమరావతి ప్రాజెక్ట్ అనేది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్. అది రియల్ ఎస్టేట్ వెంచర్. మనకి 1 ఎకరా ల్యాండ్ ఎక్కడైనా ఉందనుకోండి, మనం ఎవరికో డెవలపర్కి ఇస్తాం మనం 1 ఎకరా ల్యాండ్. దానిలో ఒక 100 ఫ్లాట్లు కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, వాళ్ళకి మనకి మధ్యన ఒక ఒప్పందం జరుగుతుంది. నేను ల్యాండ్ ఓనర్గా నాకు ఒక 50 ఫ్లాట్లు ఇవ్వు, నువ్వు డెవలప్ చేసేవాడి కింద నువ్వు ఒక 50 ఫ్లాట్లు తీసుకో అని చెప్పేసి. అటువంటి కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉన్నదే ఈ అమరావతి ప్రాజెక్ట్. రైతుల దగ్గర నుండి ల్యాండ్ అనేది కలెక్ట్ చేశారు. 33,000 ఎకరాలు కలెక్ట్ చేశారు. ఇంకొక 20,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. మొత్తం కలిపి 53,000-54,000 ఎకరాలు అది. అయితే ఈ 33,000 ఎకరాల్లో ప్రతి ఒక్క ఎకరాకు కూడా రైతుకి 250 నుండి 450 గజాలు కమర్షియల్ ల్యాండ్ ఇస్తారు. అలాగే 1000 గజాలు రెసిడెన్షియల్ ల్యాండ్ ఇస్తారు. అంటే 30% రైతుకి ఇచ్చేస్తారు. ఎంతమంది రైతులు అక్కడ ఉన్నారు? దాదాపు 29,000 మంది ఎంతమంది రైతులు ఉన్నారు. సో 29,000 రైతులు మాత్రమే అది ఉంది అక్కడ భూమి. తర్వాత కొద్దిమంది బెనామీలు, చంద్రబాబు నాయుడు గారి తాలూకు బెనామీల దగ్గర ఉంది. సో మరి రేపు పొద్దున్న ఒక పేదవాడు కానీ 26 జిల్లాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా అక్కడ ఒక సెంటు భూమి అయినా ఉందా? రేపు క్యాపిటల్లో ఎలా వెళ్ళి నివసిస్తారండి? ఎలా వెళ్ళి అక్కడ బతుకుతారు? అన్ని పనులు చేసేవాళ్ళు కావాలి క్యాపిటల్లో. ఒక డ్రైవర్స్ కానీ, ఒక దోబీ కానీ, లేకపోతే ఇంకొక సెలూన్ నడిపేవాడు కానీ, వీళ్ళందరూ ఉండాలా లేదా క్యాపిటల్లోనా? వాడు ఎవడైనా ఒక సెంటు భూమి ఎక్కడైనా సరే కొనుక్కొని ఉండగలిగే పరిస్థితి ఉందా? భూమి అక్కడ ఉండేది, క్యాపిటల్లో భూమి ఉండేది ఎవరికి ఉంది? ఆ 29,000 మంది రైతులకు ఉంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తాలూకు బెనామీలు, తాబేదారులకు ఉంది అక్కడ భూమి. ఈ 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా అక్కడ ఒక సెంటు భూమి అయినా ఉందా? మన జిల్లా 30 లక్షల మంది జనాభా ఉన్నటువంటి మన జిల్లా ఎవరికో ఇక అచ్చెన్నాయుడు గారికో, రామ్మోహన్ నాయుడు గారికో, లేకపోతే కోన రవికుమార్ గారు లాంటి 4-5 టీడీపీ ఎమ్మెల్యేలకు తప్పించి అక్కడ ఎవరికైనా ఒక సెంటు భూమి ఉందా? మరి అది ఎలా అందరి రాజధాని? అది ఎలా ప్రజల రాజధాని? అది ఎలా దేవతల రాజధాని అంటున్నారు మీరు? అది సో అది ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు. క్యాపిటల్లో అందుకనే ఏ క్యాపిటల్కి వెళ్ళైనా చూడండి, LIGలు ఉంటాయి, MIGలు ఉంటాయి, HIGలు ఉంటాయి, శ్రామిక నగర్లు ఉంటాయి, కార్మిక నగర్లు ఉంటాయి. LIGలు అంటే లో ఇన్కమ్ గ్రేడ్ పీపుల్ కోసం కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఉంటాయి అక్కడ. మీడియం ఇన్కమ్ గ్రూప్ కోసం, హై గ్రేడ్ ఇన్కమ్ గ్రూప్ కోసం. మరి ఎవరూ లేకుండా కొద్దిమంది చేతుల్లోనే ఆ భూములన్నీ ఉంటే రేపు మిగతా వాళ్ళు వెళ్ళి ఎలా చేరుతారు? అక్కడికి వెళ్ళి ఎలా ఉపాధి పొందుతారు? అక్కడికి వెళ్ళి ఆ క్యాపిటల్లో 1 కోటి మంది జనాభా ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్లో సిటీలో ఉన్నటువంటి జనాభా ఎంత? 1,30,00,000 మంది. ఇప్పుడు అక్కడ వెళ్ళాలంటే 1 కోటి మంది జనాభా ఉండాలి. 1 కోటి మంది అంటే ఏంటి? ఇప్పుడు మనకున్న 5 కోట్ల మందిలో మనలో కూర్చున్నటువంటి ప్రతి 5గురిలో ఒకరు వెళ్ళిపోయి అమరావతిలో ఉంటేనే ఇప్పుడు అమరావతి పాపులేషన్ డెన్సిటీతో సరిపోనట్టుగా ఉంటుంది. మనం కూర్చున్నటువంటి ప్రతి 5గురిలో ఒకరు వెళ్ళిపోవాలి అక్కడికి. 5 కోట్ల జనాభాలో ఒకరు వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయామనుకో, మనకి ఇల్లు ఎక్కడిది?
మనకు ఉపాధి ఎక్కడిది? మనకు ఆవాసాలు ఎలా ఏర్పాటు చేసుకుంటాం? సో రేపు ఏమవుతుంది? ఈ సిటీ గోస్ట్ సిటీ కాదా ఇది? పోను అలాగని చెప్పేసి దాన్ని వదిలేయడానికి అవుతుందా? వదిలేయడానికి అవ్వదు. ఎందుకు? అక్కడ ఉన్న రైతులతో కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉంది. అంటే ఏంటి? వాళ్ళు రేపు పొద్దున్న కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా అక్కడ రోడ్లు వేయాలి, ఎలక్ట్రిఫై చేయాలి, డ్రైనేజీలు కన్స్ట్రక్ట్ చేయాలి, వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి 54,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు అవుతుంది. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తెస్తాం మనం? ఇది సరిపోదంటూ ఇంకా సెకండ్ ఫేజ్ అని చెప్పేసి మరొక 16,600 ఎకరాలు పూల్ చేస్తున్నారు. ఇంకా థర్డ్ ఫేజ్ ఉందండి, మరొక 30,000 ఎకరాలు. అంటే 1,00,000 ఎకరాలు చేయాలంట. అంటే ఎవరిని ముంచేద్దామని? అంటే ఒక 3-4 లక్షల కోట్ల రూపాయలు అక్కడ పెట్టేసి అక్కడ జనావాసాలు లేకుండా ఒక దెయ్యాల నగరంగా తయారు చేసి రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా తయారు చేసి యువత కనీస భవిష్యత్తు కూడా లేకుండా చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? ఇది నిజం కాదా? ఒకసారి ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి, ఉద్యోగస్తులు ఆలోచించాలి. మన ప్రమాదం అంతా ఎక్కడ జరుగుతుందంటే చదువుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు, లేకపోతే కాస్త సమాజానికి ఏదైనా తోడ్పాటు అందిద్దాం అనుకునే వాళ్ళు, అలాగే విఘ్నులు కొంతమంది ఏంటంటే రైట్ డైరెక్షన్లో ఆలోచించకపోయినప్పుడే సమాజానికి ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి అమరావతి నగరాన్ని రేపు మనం ఎలా నిర్మిస్తాం? 3,000 కోట్లు పెండింగ్ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకే ఇవ్వలేక, డబ్బులు ఇవ్వలేక హాస్పిటల్స్లో వాళ్ళు తిరిగి స్ట్రైక్ చేసే పరిస్థితులు ఈరోజు నెలకొని ఉంది మనకి. స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ గారు చెప్పారు, మనం జీతాలు తప్పించి ఇంకొక రూపాయి కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని. ఈరోజు మార్చి ఏప్రిల్ వచ్చేసింది, ఎగ్జామ్స్ వచ్చాయి. ఫీజు రియంబర్స్మెంట్ 8-9 క్వార్టర్స్ తాలూకా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు వరకు. మరి అలాంటిది మనం లక్షల కోట్లు తీసుకెళ్ళి అక్కడికి పోసి అక్కడి నుండి ఏమీ రాబెట్టుకోలేక మీరు ఏదైనా సమీప భవిష్యత్తు పోనీ ఈ తరం కాదు, మన తరం కాదు, నెక్స్ట్ మన పిల్లల తరం, ఆ 2వ తరం 3వ తరంలోనైనా కనిపించాలి కదా భవిష్యత్తు. ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే 400-500 సంవత్సరాలు పడుతుంది. అది ఆర్గానిక్గా డెవలప్ అవ్వాలి. అక్కడ ఉన్నటువంటి లొకేషన్కి ఓన్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏ స్థాయికి వెళ్ళిపోతుంది? నువ్వు హైదరాబాద్ అనే ఒక చందమామను మనకు చూపించి, ఒక ఆశని మనకు కల్పించి, ఒక సెంటిమెంట్ని మనలో రగిల్చి 1,000 కోట్ల రూపాయల అవినీతి అక్కడ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. ఇది నిజం కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. సో మరి మీరు అడగొచ్చు అందరూ ఏమని చెప్పేసి, మరి ఇన్ని ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవి తెలీదా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారు అన్నట్టు. చంద్రబాబు నాయుడు గారు చేయడానికి కారణం ఏంటంటే ఆయన అక్కడ ధనదాహం, భూదాహం, 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేయొచ్చు. ఒకసారి ఆలోచించండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏదైనా లగ్జరియస్గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్కే ఎస్ఎఫ్టీకి 4,000 రూపాయలు, 4,500 రూపాయలు. మనం వెళ్ళండి వైజాగ్లో మంచి లగ్జరియస్ ఫ్లాట్ ఒకటి కొనండి, ఎస్ఎఫ్టీ ఎంత పడుతుంది? వాళ్ళు లాభం వేసుకొని కన్స్ట్రక్షన్ కాస్ట్, ల్యాండ్ కాస్ట్ వేసుకొని, లాభం వేసుకొని, వాళ్ళు ప్రాఫిట్ మార్జిన్స్ కూడా వేసుకొని 4,000-4,500 రూపీస్కి లగ్జరియస్ ఫ్లాట్స్ ఇస్తున్నారు వాళ్ళు. మరి భూమి ఇచ్చి ఎన్నో రాయితీలు కల్పించి ఒక ఎస్ఎఫ్టీకి ఎంత ఇస్తున్నారు? అక్కడ కన్స్ట్రక్షన్కి 14,000 రూపాయలు ఇస్తున్నారు. 14,000 రూపాయలు అంటే ఎన్ని 1,000 కోట్ల రూపాయల అవినీతి అక్కడ జరుగుతుందో ఆలోచించండి. ఆ అవినీతి కోసం అలాగే మీ ఇప్పుడే చెప్పాను, అప్పుడు హైదరాబాద్లో ఒక చిన్న హైటెక్ సిటీని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని చూపించి 1,000 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్. మరి అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మళ్ళీ ఎక్కడ చేయాలనే ఆలోచనతో రియల్ ఎస్టేట్ పురుకొల్పి లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దిశగా ఈ కుట్ర అనేది జరుగుతుంది. చూడండి, ఇంకా ఒకటి ఉంది అక్కడ, 2,500 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వ భూములు. అసైన్డ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వ భూములు పేదలకు పంచినవి. దాన్ని ఏం చేశారు? అప్పుడు 2014లో మీకు ఉన్నటువంటి వీడియోలు కానీ బ్యాక్కి వెళ్ళి కానీ చూస్తే సిఆర్డిఏ చట్టం చేసి అక్కడ రైతుల నుండి 33,000 ఎకరాలు మేము తీసుకుంటున్నాం, ఒక్కో రైతుకు కూడా 30,000 నుండి 50,000 రూపాయలు ఎకరాకి సంవత్సరానికి కాంపన్సేషన్ ఇస్తాం. 10 ఇయర్స్ ఇట్లా ఇచ్చి ఈ 10 ఇయర్స్ లోపు మేము డెవలప్ చేస్తాం ఆ సిటీని. రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, వాటర్ అంతా ప్రొవైడ్ చేస్తాం.
చేసేసి రెసిడెన్షియల్ ల్యాండ్ 100,000 స్క్వేర్ యార్డ్స్ ఇస్తాం, కమర్షియల్ ల్యాండ్ 250 నుండి 450 స్క్వేర్ యార్డ్స్ ఇస్తామని చెప్పి సిఆర్డిఏ చట్టంలో రూపొందించడం జరిగింది జిరాయితీలకి అని చెప్పేసి. అప్పుడు వెళ్ళి ఈ ఏబిఎన్ ఈఈటీ వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడగడం, వీళ్ళే వెళ్ళి పొంగూరు నారాయణ గారిని అడగడం, సార్ మరి 2,500 ఎకరాలు డీ పట్టాలు ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటి సంగతి ఏంటని చెప్పేసి అడగడం. అడిగితే అసైన్ ల్యాండ్స్ అవి గవర్నమెంట్వే కదా, గవర్నమెంట్ వాటిని వెనక్కి తీసుకుంటుంది అని చెప్పేసి వీళ్ళే చెప్పడంతో పాపం అమాయకులైనటువంటి ప్రజలు, పేదవాళ్ళు, బీసీలు, ఎస్సీలు వీళ్ళు ఏం చేశారు, ఈ పెద్ద పెద్ద తాబేదారులకి, అందులో ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనుకున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, స్వయంగా అటార్నీ జనరల్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎకరా ₹1,00,000కి 2,00,000 రూపాయలకి ఆ 2,500 ఎకరాలు కూడా ఆ పేదల దగ్గర నుండి లాక్కొని రికార్డులు తారుమారు చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, సిఆర్డిఏ చట్టాన్ని సవరించారు. ఏమని సవరించారు, అక్కడ ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పేదవాళ్ళే కదా, మరి ఎప్పుడో అసైన్ చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎలా తెలుస్తాయి, ఇప్పుడు భూమి మీద ఎవరికైతే రికార్డు ఉందో వాళ్ళకి ఈ జిరాయితీ వాళ్ళకి ఎలాగైతే ఇస్తామో ఈ అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి కూడా సేమ్ రకమైనటువంటి కాంపన్సేషన్ రిటర్నబుల్ ప్లాట్స్ ఇద్దామని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది సిఆర్డిఏ. ఇది ఎంత కుట్ర చెప్పండి, ఇది 2,500 ఎకరాల భూదోపిడీకి చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ కాదా? దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని పట్టుకొని ఎలాగైనా నేను కన్స్ట్రక్ట్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఆలోచన చేయండి, ఇది నిజమో కాదో ఒకసారి వెరిఫై చేయండి. నేను అంటున్నాను కదా, పెద్దలు, విఘ్నులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, సమాజం హితం కోరేవాళ్ళు వీళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేయండి ఇవి నిజాలా కాదని చెప్పేసి. మనం ఇన్ని లక్షల కోట్లు పెట్టి అమరావతి నిర్మించుకొని అక్కడ జనాలు ఉండక ఉపాధి కల్పించక రేపు ఆంధ్రప్రదేశ్కి ఇది పెద్ద గుదిబండ అవుతుందా లేదా? మరి అటువంటి గుదిబండను మనం మోయగలమా? రేపు మన పిల్లలు లేకపోతే మన తాలూకా రాష్ట్ర యువత పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇంకా మరి 10 తరాలు కూడా ఇదే రకమైనటువంటి ప్రాబ్లమ్స్తో, ఇదే రకమైనటువంటి మనం వెనుకబాటుతనంతో వెళ్ళాలా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి మీ ద్వారా అందరికీ కోరుతున్నాను. ఇంకా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇదేదో రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి అంశం కాదు, అందుకని చెప్పేసి సెపరేట్గా సింగిల్గా ఇక్కడ ఎటువంటి రాజకీయ ఇది లేకుండా మాట్లాడుతున్నటువంటి అంశాలు జగన్ వీటిని ముందు చూపుతూ ఆలోచించారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. కరోనా టైంలో కూడా మనం కరోనాతో ప్రయాణం చేయాలి, మనకు రేపొద్దు ఉన్నటువంటి బ్లీచింగు లేకపోతే పారాసెటమాల్ మాత్రమే మనకు మందులు అవుతాయి అని చెప్తే ఎంతో ఎగతాళి చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని. తర్వాత తెలుసుకొని అదే నిజం అని చెప్పేసి నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముందు చూపుతోనే చెప్పారు. అది ఏంటి, ఇక్కడ లక్షల కోట్లు పెట్టేసి మనం కట్టే పరిస్థితి లేదు, మళ్ళీ దాన్ని దెయ్యాల నగరంగా తయారు చేసుకోవడం తప్పించి మన రాష్ట్ర భవిష్యత్తుకి ఎటువంటి పరిస్థితి ఇది పనికిరాదని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఒక 30-35 లక్షలతో ఉన్నటువంటి విశాఖపట్నాన్ని రాజధానిగా పెట్టుకున్నారు. ఆయన చట్టం చేశారు, మనకు తెలియలేదు, మనం అంగీకరించలేదు కొంతమంది. ఆలోచించండి, అదే 2014లో కానీ విశాఖపట్నం రాజధానికి కానీ అయ్యి ఉంటే ఈరోజు హైదరాబాద్ స్థాయికి ఈ 10 సంవత్సరాలు ఎదిగేది ఆల్రెడీ. అది చేయలేదు. పోనీ ఇంకొక ప్రపోజల్ చేశారు ఆయన, గుంటూరు విజయవాడ మధ్యన ఒక 200-300 ఎకరాలు తీసుకొని అక్కడ క్యాపిటల్ కాంప్లెక్స్లు కన్స్ట్రక్ట్ చేస్తే విజయవాడలో ఒక 20-25 లక్షల జనాభా ఉన్నారు, గుంటూరులో ఒక 25 లక్షల జనాభా ఉన్నారు. ఈ మధ్యన డెవలప్ చేస్తే మరొక 5-10 లక్షలు అవుతారు. ఓ 35-40 లక్షల జనాభా అయితే హైదరాబాద్లో సగం 1/3 అవుతుందిలే, మనం రేపు పొద్దున్న ఫ్యూచర్ స్కోప్ కల్పించగలమని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పెట్టినటువంటి మావిగన్ అని చెప్పేసి అది ఏం లేదు, పోర్ట్ను ఒకటి యాడ్ చేశారు అంతే. మచిలీపట్నంలో ఉన్నటువంటి పోర్ట్ను ఎందుకు, పోర్ట్ ఉంటే ఏ సిటీ అయినా తొందరగా డెవలప్ అవుతుందని ఒక ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటిది. ఆయన ఎప్పుడు కూడా ఒక కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఏకీకృతమైన కేంద్రీకృతమైనటువంటి డెవలప్మెంట్ అనేది ఎప్పుడైనా రాష్ట్రానికి మంచిది కాదు అని నమ్మి ఎప్పుడైనా వికేంద్రీకరణ జరగాలి, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉండాలి, ప్రతి జిల్లా బాగుపడాలి, ప్రతి ఏరియా కూడా బాగుపడాలి, అభివృద్ధిలోకి రావాలి అనే ఆలోచనతో ఆయన అదే ప్రపోజ్ చేశారు. డీసెంట్రలైజ్డ్ మోడలే శివరామకృష్ణ కమిటీ ప్రపోజ్ చేసినటువంటి, మీరు చూడండి, క్యాపిటల్ కోసం ఏర్పాటు చేసినటువంటి శివరామకృష్ణ కమిటీ
ప్రపోజ్ చేసినటువంటి మోడలే డీసెంట్రలైజ్డ్ మోడల్. ఆ డీసెంట్రలైజ్డ్ మోడల్నే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు. దానికోసం ఇటువంటి ప్రపోజల్స్ చేశారు. ఈ చట్టాలు ఏవో చేస్తాం, మేము అసెంబ్లీలో చట్టం చేస్తాం, కేంద్రంలో చట్టం చేస్తాం. మరి ఈ హౌస్ ద్వారానే ఈ అసెంబ్లీ ద్వారానే కదా 3 రాజధానులకి చట్టం చేసాం. మరి ఈరోజు ఏమైంది ఆ చట్టం? మరి రేపు ఈ చట్టాలు ఉండిపోతాయా? ఇప్పుడు 3 రాజధానుల కోసం 151 సీట్లతో ఉన్నటువంటి అసెంబ్లీయే కదా చట్టం చేసింది, ఈ హౌసే కదా. మరి ఆ చట్టం ఈరోజు ఏమైంది? రేపు మరి ఈ చట్టాలు ఏమవుతాయి? ప్రజల యొక్క ఆమోదం ద్వారా చట్టం అవ్వాలి, కానీ నీకు నచ్చేదని చెప్పేసి చట్టం చేసేస్తే అయిపోద్దా? అది జరగదు. అవి రేపు పొద్దున్న దానికి ఉన్నటువంటి పర్యవసానాలు దానికి ఉంటాయి. ఇంకా అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఇదేం ఇబ్బంది, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇటు సిటీ డెవలప్ అవ్వదు, మీరు పండించుకున్నటువంటి పంటలకి రాబడి రాదు. ఎన్నో సర్వేలు చెప్పాయి, ఇప్పుడున్నటువంటి నిర్మిస్తున్నటువంటి ఈ సిటీ కన్నా ఎక్కువ రాబడి అక్కడ ఉన్నటువంటి పండిన పంటల ద్వారా వస్తుందని చెప్పేసి ఒక సర్వే కూడా. రేపు పొద్దున్న మీకు రైతులకి అక్కడి నుండి రాదు, ఆదాయం రాదు, పంట ద్వారా వచ్చే ఆదాయం రాదు. అలాగని చెప్పేసి భూముల రేట్లు పెరుగుతాయా? రేపు అదొక దెయ్యాల నగరంగా ఉంటే రేపు భూముల రేట్లు పెరగవు. మీకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చినా ఎందుకు పనికిరావు అవి. అటువంటి పరిస్థితి పోనీ అలాగని చెప్పేసి వదిలేయడానికి అవ్వదు. ఎందుకు? కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉంది. ఈ 33,000 ఎకరాలు రైతులకి ఏంటంటే డెవలప్ చేసి ఇవ్వాలి. ఇవ్వకపోతే కోర్టులు ఖచ్చితంగా గవర్నమెంట్స్కి అడుగుతాయి, మీరు డెవలప్ చేసి ఇవ్వండి అని. ఇది సరిపోదని ఇప్పుడు 16,600 ఎకరాలు, తర్వాత మళ్ళీ ఒక 30,000 ఎకరాలు ఇప్పుడు తీసుకున్నటువంటి ల్యాండ్స్ని బ్యాంకులో తాకట్టు పెట్టేసి 16,600 ఎకరాలు డెవలప్ చేస్తారట. వాటిని తాకట్టు పెట్టేసి మళ్ళీ 30,000 ఎకరాలు తాకట్టు చేస్తారంట, డెవలప్ చేస్తారంట. ఇవన్నీ ఎవరి మీద బాధం పడుతున్నాయి? 10 రూపాయలైనా కేంద్రం ఇస్తుందా? అప్పులు ఇస్తుంది. ఏవైతే మీకు ఉన్నటువంటి అప్పులకి ఉన్నటువంటి హయ్యెస్ట్ మార్జిన్స్ సడలించేసి మీకు ఎంత అప్పులు కావాలంటే అంత అప్పులు ఇస్తుంది. అంతకు తప్పించి ఒక్క రూపాయి కూడా మీకు శాంక్షన్స్ ఇవ్వట్లేదు కదా. నిన్న మాట్లాడుతున్నాడు ఎవరది, ఎంపీ తేజస్వి సూర్య, ఆయన వాళ్ళ యంగెస్ట్ ఎంపీ బీజేపీకి. ఆయన ఏంటంటే రేపు పొద్దున్న ఫ్యూచర్ లీడర్గా ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి నిన్న డీలిమిటేషన్ మీద మాట్లాడాడు ఆల్రెడీ మన పార్లమెంట్లో. వీళ్ళందరూ చప్పట్లు కూడా కొట్టారు. రామ్మోహన్ నాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా. ఆయన ఏం మాట్లాడాడు చూడండి, ఒక నిమిషం చూపిస్తా. ఆయన మంచి స్పీకర్గా పెట్టుకో. divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. Adhyaksh, I want to ఏం మాట్లాడాను నేను పార్లమెంట్లో? ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఎలా డివైడ్ చేశారంటే అత్యంత వరస్ట్గా, అత్యంత నీచంగా డివైడ్ చేశారు. ఎలాగా? బ్రిటిషర్స్ ఇండియా పాకిస్తాన్ డివైడ్ చేసిన కన్నా కూడా ఘోరంగా డివైడ్ చేశారని చెప్పాడే. మీరు అంటున్నారే, మరి ఆ రోజు మీరు ఎంపీలుగా లేరా? అక్కడ మీ పార్టీ సపోర్ట్ చేయలేదా? మీ బీజేపీ ప్రెజెన్స్లోనే కదా జరిగింది అది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? పోనీ అయిపోయింది, 2014లో అత్యంత దారుణంగా డివైడ్ చేశారు. వీటికి చప్పట్లు కొడుతున్నారు మన ఎంపీలు అక్కడ ఉండి ఈ మాటలకి. మరి వీళ్ళకి నాలెడ్జ్ ఉందో నాలెడ్జ్ లేదో, మనం ఏం లాస్ అయిపోతున్నామో తెలుస్తుందో తెలీదు, చప్పట్లు కొట్టేసి ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. మరి 2014 నుండి ఈ రోజు వరకు అధికారంలో ఉంది మీరే కదా. ఈ రాష్ట్రానికి ఏం చేశారు? ఆ రోజు డివిజన్లో అత్యంత వరస్ట్గా డివైడ్ చేసినటువంటి డివిజన్లో ఇండియాని పాకిస్తాన్ని డివైడ్ చేసిన కన్నా దారుణంగా డివైడ్ చేసినటువంటి డివిజన్లో మీరు పార్టీ కదా. మరి 2014లో 2014 నుండి ఈ రోజు వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా. వెంకయ్యనాయుడు గారే కదా చెప్పారు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పేసి. ఇచ్చారా? వెనుకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ లేకపోతే కేబీకే తరహాలో పెద్ద ప్యాకేజీలు ఇమ్మని చెప్పారు కదా. ఇచ్చారా? క్యాపిటల్ డెవలప్ చేయాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పారు కదా. ఇచ్చారా? పోలవరాన్ని కన్స్ట్రక్ట్ చేయాలన్నారు కదా. ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్ తాలూకు ఆస్తులు తెలంగాణలో దాదాపు 1,50,000 కోట్లు ఉన్నాయి. వాటిని ఏమైనా ఇచ్చారా? రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలను ఏమైనా చేయగలిగారా? చేయలేదు సరికదా. ఇప్పుడు మనకి రేపు పొద్దున్న గుదిబండగా తయారయ్యి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం చేసినటువంటి అమరావతిని తీసుకెళ్ళి మీరు ఇంకా పార్లమెంట్లో చట్టం చేశారు. ఎవరు ఎక్కువ నాశనం చేసినట్టు? కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ నాశనం చేశారా? మీరు ఎక్కువ నాశనం చేశారా?
కాంగ్రెస్ వాళ్ళని మీరు దుమ్మెత్తి పోసుకోవడానికి అంశం పనికొస్తుంది. వాళ్ళకన్నా 100 రెట్లు ఎక్కువ నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మీరు. ఇది నిజం కాదా? అందుకు ఇవన్నీ విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు నేను సిటీని కన్స్ట్రక్ట్ చేశాను, నా పేరు పూర్తిగా ఎవరు కెంపగౌడ్లు గారిలాగా కానీ లేకపోతే మన కులీ కుతుబ్షాలా ఉండిపోతుందని చెప్పేసి కళ్ళగంటున్నావు. కానీ రేపు పొద్దున్న దెయ్యాల నగరంగా అయితే నీ తాలూకు విగ్రహం అక్కడ దెయ్యాల మధ్యలో ఉంటుంది. రేపు నీ కొడుకుని నీ మనవడిని వాళ్ళకు పుట్టబోయే వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత చరిత్రహీనంగా చూస్తుందో, రేపు నీ చరిత్ర కూడా ఎంత హీనంగా ఉంటుందో ఈ ఒక్క అమరావతే ఆ చరిత్రను చూపిస్తుంది. ఈ విషయాలన్నీ మీకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ ద్వారా, ఈ మీడియా ద్వారా కొద్దిమందికైనా ఇది కొంత నాలెడ్జ్ని ఇవ్వగలిగి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి భూదోపిడీని, ధనదోపిడీని ప్రజలు తెలియజేయగలిగేలా చేస్తే నేను చేసినటువంటి ఎఫర్ట్స్కి కొంతైనా ప్రతిఫలం ఉందనుకుంటూ భావిస్తూ మీ అందరికి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.